హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ అండ్ వెల్కమ్ టు బైరాగి వ్లాగ్స్. సో నేను కుంభమేళా స్నానం చేయడానికి ప్రయాగ్రాజ్కి అయితే వెళ్తున్నాను ప్రజెంట్. సో కాశీ వీడియోస్తో పాటు మిగతా వీడియోలన్నీ కూడా ఈ వీడియో తర్వాత అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ముందు 2 నుంచి 3 వీడియోలు అయితే చూడండి. ఆ తర్వాత కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను జ్యూస్ స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి అయితే త్రివేణి సంగమానికి అయితే వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. క్రౌడ్ అయితే చాలా హెవీగా అయితే ఉంది. ప్రజెంట్ ఇంతమంది వస్తున్నారు. ఇదే క్రౌడ్ డబుల్ అటుంది. ఈ రోడ్లు ఉంది. ప్రజెంట్ నేను లొకేషన్ నుంచి 7 కిలోమీటర్స్ ఉందని చెప్తున్నారు సంగమం అయితే. మనకైతే గూగుల్ మ్యాప్లో 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. రష్ అయితే బాగానే ఉంది, చూద్దాం. మహాకుంభమేళాకి వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఇదే. ఇందులోంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి త్రివేణి సంగమం అయితే వస్తుంది. కంటి ముంగడిని కూడా లక్షల మంది కనిపిస్తారు. రోడ్కి డైరెక్ట్ ఒక టెంపరీ సిటీని నిర్మించారు డైరెక్ట్. గాయస్ ప్రజెంట్ అయితే మహాకుంభమేళా అయితే స్నానం అయితే చేసేసిన. క్రౌడ్ ఉన్నారు చూడండి, చుట్టుపక్కల దారుణంగా అయితే క్రౌడ్ అవుతుంది. వచ్చినాము రైల్వే స్టేషన్ దిగింది అయితే ఆల్మోస్ట్ ఒక 12:30 అట్లా అయింది. ఆల్మోస్ట్ రానికి అయితే ఒక 2 hours అయితే పట్టింది. సో వెళ్ళినాం, దాన్ని స్నానం అయితే చేసేసుకున్నాం. చాలా క్రౌడ్ అయితే హెవీగా వస్తుంది. ఇంకా త్రివేణి సంగమంలో స్నానం కంప్లీట్ చేసుకుని నేనైతే ప్రయాగ్రాజ్ సిటీలోకి స్టార్ట్ అవుతున్నాను. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంతో పాటు కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ అయితే ఉంటాయి. అవి అలహాబాద్ ఫోర్ట్, దీన్నే అక్బర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇందులోనే సీతాదేవి ద్వారా వరం పొందినటువంటి వటవృక్ష అనేది మనం చూడవచ్చు. సెకండ్ వన్ బడా హనుమాన్ మందిర్. ఇక్కడ మనం శయన ముద్రలో ఉన్నటువంటి హనుమంతుల వారిని చూడవచ్చు. నెక్స్ట్ ఆలోపి దేవి మందిర్. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 14వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారు. అందువల్ల ఆలయంలో ఎలాంటి విగ్రహారాధన ఉండదు. కేవలం ఒక ఉయ్యల్లో అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ ఉయ్యలను మాత్రమే పూజిస్తారు. ఇక్కడ సతీదేవి చేతివేలు పడ్డాయని స్థల పురాణం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఎలాంటి విగ్రహం లేని శక్తిపీఠంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ నాగవాసుకి మందిర్. క్షీరసాగర మదనానికి పరమశివుడి మెడలో ఉండే నాగు అయినటువంటి వాసుకిని వాడారని మనందరికి తెలిసిన విషయమే. అలా క్షీరసాగర మదనం తర్వాత ఆ రాబేడికి వాసుకి శరీరం గాయాల పాలవుతుంది. దీంతో విష్ణుమూర్తి వాసుకిని ఇక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పగా వాసుకి ఇక్కడ విశ్రాంతి తీసుకుందని ఇక్కడి స్థల పురాణం. ఈ విధంగా ప్రయాగ్రాజ్ ట్రిప్ని కంప్లీట్ చేసుకొని నేనైతే ప్రయాగ్రాజ్ నుండి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.